పొందూరు ఖాదీకి జీఐ భౌగోళిక వారసత్వ గుర్తింపు లభించడం చేనేతకు దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. దీనికోసం 4 ఏళ్ల పాటు అనేక విజ్ఞాపనలు చేసినట్లు గుర్తు చేశారు. రాబోయే తరాలకు పొందూరు ఖాదీ గొప్పతనం తెలిసేలా చేనేతలకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా 2021వ సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జీఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదలుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ జీఐ ట్యాగ్ మీ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. మనమందరం కలిసి ఇక కొత్త అధ్యాయం మొదలు పెడదాం. మీ ప్రతి అడుగులోనూ నేను మీకు అండగా ఉంటాను. గర్వంతో, ఆశతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం. పొందూరు ఖ్యాతిని ప్రపంచమంతా చాటుదాం. జై హింద్, జై హో శ్రీకాకుళం.